ఈరోజు రెండు అన్నా రక్తం వల్ల దొరకక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ టీవీ5 ఆధ్వర్యంతో మేము టీవీ5 సహకారంతో శ్రేయ ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి క్రియేషన్ చేసి మనం చేపడుతున్నాము. రెడ్ క్రాస్ చైర్మన్ అన్ని జిల్లాలో కలెక్టర్ గారు ప్రారంభించి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కూడా మనం జిల్లా కలెక్టర్ రామశంకర్ నాయక్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే టీ వెంకటేష్ గారు, మన నందికొట్టు ఎమ్మెల్యే అభ్యంకర్ సంఘ్ గారు అంటే ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ కార్యదర్శి గోవింద్ రెడ్డి గారు కూడా అంటే మనం హాజరయ్యారు, కార్యక్రమం ప్రారంభించారు. మన బర్త్డే సందర్భంగా శ్రేయ ఫౌండేషన్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది ప్రత్యేకంగా అసలు శ్రీ టీజీ వెంకటేష్ గారు, మన నందికొట్కూరు శాసనసభ్యుల పెద్దలు శ్రీ లబ్ధివంత స్వామి గారు, మరి మన రెడ్ క్రాస్ వాళ్ళు ఈరోజు తీసుకునేటువంటి ఈ రక్తదానాన్ని జాగ్రత్తగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేటట్లుగా వినియోగించుకుని ప్రత్యేకంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి వారందరికీ నేను ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. బ్లడ్ బ్యాంకు కార్యక్రమాన్ని నమస్కారాలు తెలియజేస్తున్నాను. బ్లడ్ బ్యాంక్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్లో కనపడుతుంటుంది, కానీ ఇది ప్రాణాలు పోయేవారికి ప్రాణాలు దక్కించే సంస్థ లేకపోతే కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈరోజు శ్రేయ ట్రస్ట్ వారి ద్వారా టీవీ5 వారి
ధన్యవాదాలు తెలియజేసిన తక్కువగానే ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి కార్యక్రమాల వల్ల మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి మిగతా చేసే విధానంలో వెళ్తారని తెలియజేస్తున్నాను. దీని వెనక డాక్టర్ గోవిందరెడ్డి గారి పెద్ద హస్తం ఉంది. 8 సంవత్సరాల కిందట ఈ బ్లడ్ బ్యాంక్ నిర్మాణం కోసం వారు తలపెట్టినప్పుడు వారి అంటే ఎవరైనా చేసేదానికి ముందుకు రావాలా. వెనక ఉండి నడిపే వాళ్ళు చాలా మంది వస్తారు, కానీ ఆ ముందు ఎవరు వస్తారో వారికే అన్ని విధాల కీర్తి తగ్గుతుంది. అందులో భాగంగా ముందొచ్చి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ నిర్మాణానికి పూనుకున్నారు డాక్టర్ గోవిందరెడ్డి గారు. అప్పుడు 8 సంవత్సరాల కిందట అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో భాగస్థులయ్యేదానికి నేను ఎమ్మెల్యేగా ఉంటుని. అప్పుడున్న శంకర్ నాయక్ గారు, జిల్లా కలెక్టర్ సాయి ప్రసాద్ గారు, మిగతా వాళ్ళందరూ మాకు ఇక్కడ స్థలం ఇప్పించే దాంట్లో కానీ, అలాగే నా ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్, ఎగ్జిబిషన్ సొసైటీ ఫండ్స్, మిగతా డొనేషన్స్ రెడ్ క్రాస్ నుంచి డాక్టర్ గోవిందరెడ్డి గారు చేయటం, ఈ ప్రాజెక్ట్ కావటం రాయలసీమలోనే ఒక మంచి ప్రాజెక్టుగా ఇక్కడ తయారు కావటం, అంటే ఆ ప్రాజెక్ట్ని చూసేదే ఇక్కడ మంచి సౌకర్యాలు కలుగుతాయి, వస్తాయి అనేది ఒకటి గుర్తొస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు శ్రేయ ఫౌండేషన్ వారు కూడా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. TV5 వెనుక ఉండి శ్రేయ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మరొకరు అభినందిస్తూ, మరి ఈరోజు రక్తం ఇచ్చే దాతలందరికీ మా కర్నూలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అలాగే ఇంకో దాత చిల్డ్ ప్రాజెక్ట్ వాటర్ ఇంకా దాతలు చాలా మంది వస్తున్నారు, చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చక్కగా నడుపుతున్నారు కాబట్టి దాతలు దండి వస్తున్నారు. మరి ఇటువంటి ప్రాజెక్టులు ఇంకా ముందుకు వెళ్ళేదానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన TV5 వారికి నేను ప్రత్యేకంగా ఆపదలో ఉండి బ్లడ్ దొరకక, అలాగే డబ్బు లేక ఇలాంటి వారికి అందరికీ కూడా ఎంగే వారు ఎప్పుడైతే ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో ఆ ఉద్దేశాన్ని పకడ్బందీగా సమాజంలో ఎవరికైతే దాని బ్లడ్ వలన అవసరం ఉందో ఆ అవసరం నిమిత్తము ఎవరైతే దాన్ని బ్లడ్ లేక ప్రాణాలకు మొత్తం వాటిని కార్యక్రమాలు కూడా ఎన్నో మనం చూసాం. గతంలో అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడు కూడా బ్లడ్ లేక కూలీ అనే సినిమా వలన బ్లడ్ దొరకక తనకు సంబంధించిన గ్రూపుకు సంబంధించిన బ్లడ్ దొరకక వివిధ వ్యక్తుల యొక్క బ్లడ్ సేకరించి ఈరోజు ఆయనకు మనము ఎక్కించడం వల్ల అతనికి అంటే దీర్ఘకాలికమైన వ్యాధిని మనము ఈరోజు అతను బాధపడుతున్నాడు. కాబట్టి ఎవరైతే రెడ్ క్రాస్ ఏదైతే మంచి ఉద్దేశం ఉందో, ఏదైతే రెడ్ క్రాస్ ద్వారా వివిధ వ్యక్తుల యొక్క బ్లడ్ మనం శాంపుల్ కలెక్ట్ చేస్తున్నామో, రేపొద్దున ఎవరైనా డోనీ కానీ ఎక్కడైనా అలాంటి గ్రూప్ బ్లడ్ను ఎక్కించే విధానంలో దానికి సంబంధించిన అధికార యంత్రాంగం కానీ, దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ ఖచ్చితంగా మనము ఆ బ్లడ్ శాంపుల్ బ్లడ్ గ్రూపును మనము బాగా, అంటే ఏదైతే క్రానిక్ డిసీజ్ కానీ ఇంకొక దానికి కానీ ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనము వాళ్ళకు సూటబుల్ ఇస్తేనే మనకు మంచిగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ వల్ల సంక్రమించే వ్యాధులు కానీ వాళ్ళ వల్ల సంక్రమించే ఏదైనా కానీ కూడా మనము వాళ్ళ ప్రాణాలకు డోనీ ప్రాణాలకు మనము హాని కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రెడ్ క్రాస్ సంస్థ తరఫున గోవిందరెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళకు సక్రమంగా టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా ఎలాంటి రుగ్మతలు కానీ ఎలాంటి రోగాలకు లేకుండా సక్రమంగా మనం పనిచేసినప్పుడు ఆ ఎన్టీ గారి యొక్క ఉద్దేశం కానీ ఆ ఎన్టీ గారి యొక్క ఏదైతే ఉందో అది మనం సఫలీకృతం చేసిన వాళ్ళం అవుతామని నేను TV5 వారి ఆధ్వర్యాన శ్రేయ వాళ్ళ ఫౌండేషన్ నేను సంపూర్ణంగా వారికి సహకారం ఇస్తూ సెలవు తీసుకున్నాను.
రజిత్ గారు ఇక్కడికి వచ్చారు, ఎమ్మెల్యే గారు అయితేనేమో, కలెక్టర్ గారు అయితేనేమో. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు రెడ్ క్రాస్ వాళ్ళు చాలా సహకారం. జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా కష్టం దొరకడం, అది సమ్మర్ సీజన్లో ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం చాలా గొప్ప విశేషం. ఈ విధంగానే మిగతా ఆర్గనైజేషన్స్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ ఒక విషయం చెప్పాలనుకున్నాం, ఈ బ్లడ్ బ్యాంక్ మొత్తం దీనికి ఫండ్స్ అంతా ఇచ్చింది ఎమ్మెల్యే గారు టీజీ వెంకటేష్ గారు అప్పుడున్నప్పుడే. సార్ యొక్క దీనివల్ల వచ్చింది. అందుకే మా బిల్డింగ్ లోపల కూడా సార్ ఫోటో, నేను మా 3 ఫోటోలు మాత్రమే ఉన్నాయి, దాంట్లో సార్ ఫోటో కూడా పెట్టాము. ఆ విషయాన్ని సార్ గుర్తించుకోవాలని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. బాబు బాబు కొద్దిగా రమ్మా తమ్ముడు. బాబు బాబు కెమెరా కొద్దిగా డౌన్. ఈరోజు శ్రేయ ఫౌండేషన్ వారు రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. TV5 ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యులు వచ్చి బ్లెస్సింగ్ చేసిన మన శంకర్ నాయక్ గారు, అలాగే మా ఎమ్మెల్యే వెంకటస్వామి గారు, ఈ ప్రాజెక్టు వెనక బ్లడ్ బ్యాంక్ ప్రాజెక్టు వెనక ఉండి మొత్తం నడుపుతూ ఉన్న మా గోవిందరెడ్డి గారు, అలాగే మీ TV5 సురేష్ గారు, అందరికీ మా కర్నూలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెన్రీ పుట్టినరోజు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో ఒక మంచి మెసేజ్ పోయే విధంగా, మళ్ళీ కర్నూలు ప్రజల్ని ఆదుకునే విధంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మరొకతూరే అభినందిస్తున్నాను. సార్ కలెక్టర్ శ్రేయ ఫౌండేషన్ వారి సహకారంతో చేసిన ఈ మంచి కార్యక్రమానికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రేయ ఫౌండేషన్ వారు మన కర్నూలు సిటీలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రాంలో డోనర్స్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.